ఇది ఐఫోన్ 13 మినీ. నేనైతే కొద్ది రోజులుగా అయితే ఈ ఫోన్ అయితే టెస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేశాను. మీరు ఆల్రెడీ ఈ ఛానల్ చెక్ చేసినట్లయితే చూడొచ్చు అనమాట. ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేను టార్గెట్ చేస్తుంది ఏంటంటే ఈ ఐఫోన్ 13 మినీ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్, అది కూడా డే టైమ్ అలాగే నైట్ టైమ్ కండిషన్స్లో. ఫస్ట్ ఈ కెమెరా స్పెసిఫికేషన్స్తో స్టార్ట్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండు కూడా 12 మెగాపిక్సెల్ అనమాట. దాంట్లో మెయిన్ కెమెరా అపర్చర్ వాల్యూ వచ్చేసి f1.6 అండ్ దీంట్లో మనకి ఎక్స్ట్రా క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ డ్యూయల్ పిక్సెల్ PDIF అలాగే సెన్సార్ షిఫ్ట్ OIS. ఇక సెకండ్ కెమెరా అపర్చర్ వాల్యూ వచ్చేసి f2.4. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి 120 degrees. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే. దీని అపర్చర్ f2.2. ఇక వీడియోస్ రికార్డింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనం మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఎయిదర్ ఫ్రంట్ కెమెరా లేకుంటే బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఇండోర్ కండిషన్స్ లో డే టైం తీసినాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత జూమ్ లెవెల్లో ఈ ఫొటోస్ నేను క్యాప్చర్ చేశాను అని స్క్రీన్ మీద. ఈ కెమెరాలో ఉన్న లోయర్ అపర్చర్ వాల్యూ వల్ల మనకి క్లోజ్అప్ షాట్స్ తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా ప్లెజెంట్ గా అయితే ఉందన్నమాట. ఓవరాల్ గా షార్ప్నెస్ అండ్ కలర్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ కెమెరా అనేది స్ట్రగుల్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ లైట్ కనుక కెమెరా సెన్సర్ లోపలికి వెళ్తుంది అంటే ఎక్కువ బ్రైట్ ఉన్న కండిషన్స్ లో మీరు ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు అంటే. ఈవెన్ నేను కొన్ని క్లోజ్అప్ షాట్స్ కూడా అయితే అంటే చాలా క్లోజ్అప్ షాట్స్ అయితే క్లిక్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ప్రెటీ గుడ్ అనమాట. మరీ అంత అద్భుతంగా అయితే లేదు, మరీ అంత దారుణంగా అయితే లేదు. ఓకే, ఓ మాదిరిగా అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవి మరికొన్ని ఫొటోస్ అనమాట అవుట్డోర్ కండిషన్స్ లో, అది కూడా డే టైం క్లిక్ చేసినవి. ఇంకా జూమ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు ఇమేజెస్ అనేది 0.5x లేకుంటే 1x లేదు అంటే మాక్సిమం 5x వరకు అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. పర్సనల్ గా నాకైతే 0.5x అండ్ 1x ఫొటోస్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ ఫొటోస్ మాత్రమే చాలా గ్రేట్ గా అయితే వచ్చాయన్నమాట. మనకి ఓవరాల్ గా షార్ప్నెస్ బాగుంది, అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ 5x ఫోటో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రెటీ డీసెంట్. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చాలా నాయిస్ కూడా అయితే ఉందన్నమాట ఈ పిక్చర్ లో. ఇక్కడ కనిపిస్తున్నది పానోరామా షాట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. నేనైతే కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను నైట్ టైం కండిషన్స్ లో పానోరామా షాట్ ఏ విధంగా ఉంటుందని కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసినాం అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ లో కూడా మీరు 0.5x లో క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే 1x లో కూడా అయితే క్యాప్చర్ చేయొచ్చు. అంటే మీకు కొంచెం వైడ్ అయితే వస్తుంది అనమాట ఫోటోస్ క్లిక్ చేస్తున్న టైంలో. ఇదే కాకుండా మీరు ఇంకా పోర్ట్రేట్ ఫోటోస్ కూడా అయితే క్లిక్ చేయొచ్చు అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ సపరేషన్ కూడా అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఈ కెమెరా యాప్లో మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎస్పెషల్గా ఈ పోర్ట్రేట్ మోడ్ తీస్తున్నప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ చేయడానికి, లేకుంటే బ్లర్ డిఫరెంట్గా చేయడానికి, ఇవన్నీ కూడా మనకి కెమెరా యాప్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని ఇండోర్ ఫోటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి, అది కూడా నార్మల్ అండ్ పోర్ట్రేట్ మోడ్లో. ఓవరాల్గా షార్ప్నెస్ అలాగే పిక్చర్ క్వాలిటీ మాట్లాడుకున్నట్లయితే చాలా బాగున్నాయి, ఈవెన్ ఇండోర్స్లో కూడా. సో ఇప్పుడు చూడండి కొన్ని వీడియోస్ అనేది రికార్డ్ చేసినది డే టైం కండిషన్స్లో, అది కూడా అవుట్డోర్లో. హే గైస్, ఇది బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అనమాట. 4K 30 FPSలో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పి స్టెబిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ వీడియో క్లారిటీ అనేది కూడా. ఇకపోతే ప్రజెంట్ నేను 1xలో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకున్నట్లయితే 0.5xకి అయితే వెళ్ళచ్చు, లేదంటే 1x, లేదంటే మ్యాక్సిమం 3x. ప్రజెంట్ ఇది 3x మోడల్ అనమాట. 3xలో కూడా జడ్జ్ చేయొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు ఉన్నది 3x, ఇది 1x, ఇది 0.5x. హే గైస్, ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట 4K 30 FPSలో. ఇది మార్నింగ్ టైం కండిషన్స్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, సన్ కూడా అయితే ఉన్నాడు ఇక్కడ. సో ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది ఎక్స్పోజర్ అంతా కూడా మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట. నాకు తెలిసి కరెక్ట్గా సన్ ఉంటేనే మనకి, అంటే ఆపోజిట్లో లైట్ ఉంటే మనకి కరెక్ట్గా తీసుకుంటుంది. బట్ నాట్ బ్యాడ్. అదేవిధంగా మీరు స్టెబిలైజేషన్ కూడా అయితే జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పి నేను హ్యాండ్లో పట్టుకుని రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది ఐఫోన్ 13 మినీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో, అది కూడా 4K 30 FPSలో అనమాట, ఇండోర్ కండిషన్స్లో. అండ్ న్యాచురల్ లైటింగ్ అయితే వస్తుంది, అక్కడ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ. ఎస్పెషల్గా మీరు ఆడియో క్లారిటీ కూడా అయితే గమనించాలి ఎలా ఉంది ఏంటి అని చెప్పని.
ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు అంటే యూట్యూబ్లో వీడియోస్ లేకుంటే షార్ట్స్ ఈ విధంగా చేస్తున్నారు అంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లుక్ అనేది. నేను ఎటువంటి ఫిల్టర్స్ ఏమైతే యాడ్ చేయలేదన్నమాట. రా అంటే కెమెరాలో రికార్డ్ చేస్తే ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా అయితే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో రికార్డింగ్కి ఒక అడిషన్ లాగా మనకి సినిమాటిక్ మోడ్ కూడా అవుతుంది అనమాట ఈ iPhone 13 మినీలో. దీంట్లో ఏంటంటే మనం అపర్చర్ వాల్యూని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు సో దట్ మనం బ్లర్ని స్మూత్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ సబ్జెక్ట్ ఫోకసింగ్ కూడా స్మూత్గా అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు సినిమాటిక్ మోడ్ ఎలా ఉంటుంది అండ్ ఎంత బాగుంది అని. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఒకవేళ మీరు సినిమాటిక్ మోడ్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అంటే ఇంకొక అడిషనల్ ఫైల్ కూడా అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఒరిజినల్ ఫైల్ అలాగే సినిమాటిక్ ఫైల్ రెండు అయితే క్రియేట్ అవుతాయి. ఇక్కడ వచ్చి మీరు సైడ్ బై సైడ్ అనేది అది కూడా ఫ్రంట్ కెమెరా కూడా సినిమాటిక్ మోడ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇట్లా రికార్డ్ చేస్తున్నారు మీ పక్కన ఎవరైనా మనిషి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఒక్క నిమిషం ఓకే పైప్సే అనుకోండి, పైప్స్ ఉండేది మనిషి అనుకోండి, అక్కడ ఫోకస్ అవుతుంది అనమాట. మీది డీఫోకస్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు ట్యాప్ చేస్తే మీది ఫోకస్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్గా డే టైమ్ ఫొటోస్ అండ్ వీడియోస్. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. రిజల్ట్స్ని కంపేర్ చేసుకున్నట్లయితే డే టైమ్ కండిషన్స్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఓన్లీ ఆ 5x ఫోటో అంటే మాక్సిమం జూమ్ చేసి తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మరి అంత క్వాలిటీ అయితే లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు. ఇప్పుడైతే నేను నైట్ టైం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. దానికంటే ముందుగా ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే ఆప్షన్స్ ఏమున్నాయి అండ్ ఫొటోస్ యాప్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయని చెప్పి మీకు ఒక బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఐఫోన్ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అనేది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఐఫోన్స్ లో సేమ్ గా అయితే ఉంటుంది, ఏదైతే ప్రెసెంట్ సేమ్ వర్షన్ సాఫ్ట్వేర్ లో రన్ అవుతున్నాయో. నేను ఈ వీడియోస్ లో కొన్ని ఫీచర్స్ అయితే కవర్ చేయలేదన్నమాట, లైక్ స్లో మోషన్ అని, టైమ్ ల్యాప్స్ అని, బట్ ఆ ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి దీంట్లో. నాకు ఈ కెమెరా యాప్ లో బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్ఫేస్ పరంగా మాట్లాడుతున్నాను, ఆప్షన్స్ అన్ని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఈజీగా అయితే అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ గా అయితే ఉంటాయి నావిగేట్ చేయడానికి కూడా. మీరు ఈవెన్ మీ పేరెంట్స్ కి మొబైల్ ఇచ్చినా కూడా వాళ్ళు ఈజీగా అయితే ఫొటోస్ ని వీడియోస్ ని క్లిక్ చేయగలరు అనమాట. ప్రీవియస్ గా నేను వివో మొబైల్స్, రియల్మీ మొబైల్స్ అవైతే రివ్యూ అయితే చేశాను. దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఇంకా వేరే ఏ మొబైల్ కెమెరా యాప్ లో కూడా అయితే ఉండవు. అసలు అన్ని ఆప్షన్స్ పెట్టి అన్ని ఫీచర్స్ పెట్టడం వల్ల ఏం యూజ్ నాకు ఇప్పటికైతే అర్థం కాదనమాట. మేబీ వాళ్ళ యూఎస్పీ అదే ఉండొచ్చు, అంటే ఈ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ ఉంది కెమెరా యాప్ లో చూపించుకోవడానికి. నాకైతే పర్సనల్ గా క్లీన్ గా అయితే ఉండాలి కెమెరా యాప్ అనేది. లైక్ ఇప్పుడు మీరు చూసినట్లు ఐఫోన్ లో అలాగే ఈవెన్ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఆ గూగుల్ కెమెరా వస్తుంది చూసారా, దాంట్లో కూడా మనకి ఆప్షన్స్ చాలా క్లీన్ గా అయితే ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయాలనుకున్నట్లయితే ఓన్లీ హెచ్డీలో మాత్రమే రికార్డ్ చేయొచ్చు అనమాట. అది కూడా either 120 FPS లేకుంటే 240 FPS. ఇంకా ఫోటోస్ సెక్షన్ లో మీరు కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఆస్పెక్ట్ రేషియో, ఇంకా ఫిల్టర్స్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు ఫోటో క్లిక్ చేసే ముందు. అండ్ ఈవెన్ స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది అనమాట ఫిల్టర్స్ యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. కొన్ని సెట్టింగ్స్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ సినిమాటిక్ మోడ్ ఓన్లీ బ్యాక్ కెమెరాకి మాత్రమే ఉందని చెప్పని, బట్ ఇది ఫ్రంట్ కెమెరా కూడా అయితే ఉందన్నమాట. ఇది ఒక నైస్ యాడెడ్ బోనస్ అని చెప్పొచ్చు. మీరు వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో మాక్సిమం 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి 0.5x. ఎస్ గైస్ ఓన్లీ 3x అంతే అనమాట. సో ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ జూమ్ చేయాలంటే అవ్వదన్నమాట. ఈవెన్ మీరు పెనోరామా షార్ట్స్ క్లిక్ చేస్తున్నా కూడా మీరు ఇమేజెస్ అనేది 0.5x లేకుంటే 1x లో అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ ఫొటోస్ యాప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఎక్స్ట్రా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఫొటోస్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఎక్స్పోజర్ అని, సాచురేషన్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, ఈ విధంగా ఇవన్నీ కూడా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ లో ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయి అవే అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇంకొకటి నోట్ చేసుకుని ఏంటంటే ఈ iPhone 13 mini ఎటువంటి యాపిల్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేయదు అనమాట. ఈవెన్ 15 సిరీస్ కూడా అయితే సపోర్ట్ చేయవు. ఇంకోటి ఏంటంటే నేను డేటింగ్ కండిషన్స్ లో అవుట్డోర్ లో ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు అండ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ అయితే చాలా అంటే చాలా హీట్ అయితే అయింది అనమాట. పర్టికులర్ గా చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది చూసారా కెమెరా ఏరియా, అక్కడైతే నాకు చాలా బాగా హీటింగ్ అయితే అనిపించింది అండ్ చాలా ఇబ్బంది కూడా అయితే ఫీల్ అయ్యాను బ్యాకేస్ లేకుండా యూజ్ చేసినందుకు. ఇప్పుడు చూద్దాం నైట్ టైం ఫొటోస్ అలాగే వీడియోస్. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి వేరియస్ లైటింగ్ కండిషన్స్ లో తీసింది అనమాట నైట్ టైమ్ లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ ఎక్కువ లైట్ కనుక వచ్చింది అంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న లైట్ కనుకున్నట్లయితే చాలా గ్లేర్ అయితే నోటీస్ చేశాను అనమాట. అంటే మనకి పిక్చర్ లో లైట్ లీక్ అవ్వడం ఆ విధంగా అయితే ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను యాక్చువల్ గా మీకు ఈ పెనోరామా షాట్లు అయితే చూపించాను, అంటే ఎలా వస్తే బాగుంటుంది ఫోటో అనేది. ఆ ఫోటో కూడా మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను, అంటే ఎటువంటి గ్లేర్ లేకుండా స్మూత్ గా ఎలా ఉండాలి ఫోటో అనేది. గ్లేర్ అనేది పక్కన పెట్టేస్తే ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ
బాగుందన్నమాట. కొన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఫొటోస్ చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది, ఎస్పెషల్ గా ఫుడ్ రిలేటెడ్ అనమాట. అంటే మంచిగా ఆ కాంట్రాస్టీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కొద్దిసేపట్లో నేను షేర్ చేసుకుంటాను ఫొటోస్ ఎలా ఉంటాయి అంటే డిఫరెన్స్ అనేది నైట్ మోడ్ అలాగే నైట్ మోడ్ ఆప్షన్ ఆఫ్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ లో క్లిక్ చేసింది అనమాట. మనకి అపర్చర్ వాల్యూలో డిఫరెన్సెస్ ఉండడం వల్ల 0.5x అలాగే 1x ఫోటో చాలా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ లో. ఇక 5x ఫోటో వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది డే టైమ్ షాట్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకైతే ఏదో ఆయిల్ పెయింట్ వేసినట్లయితే ఉందన్నమాట ఫొటోస్ అన్ని కూడా. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గ్లేర్ అనేది. సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫొటోస్ నైట్ మోడ్ ఆప్షన్ అలాగే నైట్ మోడ్ ఆప్షన్ లేకుండా తీసినవి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ డిఫరెన్సెస్ అనేది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఒక స్పెషల్ సినారియో అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫోటో ఉందో అదే అనమాట యాక్చువల్ గా లైటింగ్ కండిషన్స్ ఉండేది. పక్కన ఉన్న ఫోటో వచ్చేసి నైట్ మోడ్ ఆన్ చేసి తీసినది. అఫ్ కోర్స్ మనకి పిక్చర్ లో అంత డీటెయిల్స్ లేకపోయినా కూడా బట్ ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్. అసలు ఫస్ట్ ఫోటోలో అసలు ఏం కనపడట్లేదు అనమాట, అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ అనేది. బట్ సెకండ్ ఫోటోలో మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇది ఒక పూల తొట్టె పూల కుండి ఏదో ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నది పెనోరామా షాట్ అనమాట నైట్ టైం కండిషన్స్ లో క్లిక్ చేసినది. ఈ ఫోటో ఇక్కడ చూస్తే మీరు ఎటువంటి గ్లేర్ అయితే లేదనమాట. మీరు లైటింగ్ అని ఎక్కడైనా సరే మీరు జూమ్ చేసి చూసినా కూడా మీకు ఎక్కడ ఎక్కువ లైట్ ఉంది తక్కువ లైట్ ఉంది అని ఏం లేదనమాట. ఈవెన్ గా అయితే ఉంది ఫోటో మొత్తం కూడా. సేమ్ నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేశాను రెగ్యులర్ ఫొటోస్ లో కూడా, బట్ అదైతే జరగలేదు. ఇప్పుడు చూడండి వీడియోస్ అనేది ఫ్రంట్ ఫేసింగ్ అలాగే రియర్ ఫేసింగ్ కెమెరాలో రికార్డ్ చేసినది నైట్ టైం కండిషన్స్ లో. హే గైస్, నేను ప్రెజెంట్ రికార్డ్ చేసిన వీడియో వచ్చేసి 4K 30 FPSలో అనమాట. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్లారిటీ అలాగే ఆడియో క్వాలిటీ అనేది కూడా. యాక్చువల్గా దీంట్లో మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఈ iPhone 13 miniలో. బట్ నేను ఈ వీడియో కోసమని 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ 1x మోడ్లో అయితే ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను 0.5xకి అయితే షిఫ్ట్ అవుతాను. బేసిక్గా మీరు 0.5x నుంచి మ్యాక్సిమం 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట 4K 30 FPSలో. ఇప్పుడు నేను 3x జూమ్ అయితే చేశాను అనమాట. ఇంతే మ్యాక్సిమం 3x జూమ్, దీన్ని మించి అయితే చేయలేరు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది నైట్ టైం కండిషన్స్లో పిచ్ డార్క్లో అనమాట. ఒకవేళ మీరు స్ట్రీట్ లైట్స్లో అలా వీడియో రికార్డ్ చేస్తున్నారు అంటే ఇలా ఉంటుందన్నమాట. అండ్ బై ద వే ఒకవేళ మీరు వీడియోని పాజ్ చేసి మళ్ళీ రికార్డ్ చేయాలంటే చేయొచ్చు, ఆ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఒకప్పుడు అయితే మనకి ఐఫోన్స్లో ఆప్షన్ అయితే ఉండేది కాదు, ప్రజెంట్ అయితే ఉంది. అదే కాకుండా మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే పిక్చర్స్ని కూడా అయితే క్లిక్ చేయొచ్చు అనమాట వీడియో రికార్డ్ చేసిన టైంలో. కానీ మీరు కెమెరా అనేది ఫ్లిప్ చేయలేరు, అంటే బ్యాక్ టు ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ టు బ్యాక్ అనేది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా దీంట్లో నేను స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ ఉందేమో అని చెప్పి అనుకున్నాను, బట్ నో గైస్, స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది పిచ్ డార్క్ కండిషన్స్లో వీడియో క్లారిటీ అనేది. ఆఫ్ కోర్స్ ఏమైతే లేదు, మసగ్గా అయితే ఉంది. ఒకవేళ మీరు మంచి లైటింగ్ కండిషన్స్లో కనుక రికార్డ్ చేస్తున్నారు అంటే మీకు డెఫినెట్గా పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బాగానే ఉంటుంది అనమాట. ఇది పిచ్ డార్క్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే ఇప్పుడు నా ఫేస్ మీద చూసిన లైట్ కూడా స్ట్రీట్ లైట్స్ అనమాట, చాలా దూరంలో అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కిందని సో అక్కడ నుంచి అయితే స్ట్రీట్ లైట్ అయితే కొంచెం రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. అందులో మీరు ఎటువంటి జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అయితే చేయలేరు. వీడియో అనేది ఫిక్స్డ్ అనమాట. కావాలన్నట్లయితే వీడియోని పాజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫొటోస్ కూడా అయితే క్లిక్ చేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేసిన టైంలో. సో ఫైనల్గా ఈ ఓవరాల్ కెమెరా వర్డిక్ట్ అంటే కెమెరా రివ్యూ ఈ iPhone 13 mini గురించి మాట్లాడుకున్నట్లయితే డే టైం కండిషన్స్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి అండ్ మంచి కలర్ బ్యాలెన్స్ ఉంది, షార్ప్నెస్ కూడా చాలా బాగుంది అనమాట. కానీ నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే రాలేదన్నమాట. కొన్ని ఫొటోస్ బాగా అయితే వచ్చాయి, కొన్ని ఫొటోస్ లేదనమాట. ఈ డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది అండ్ ఓవరాల్ ఫోటో కూడా అయితే చాలా ప్రాసెస్ చేసి మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా వీడియో క్వాలిటీ అంటే డే టైంలో గుడ్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ నైట్ టైంలో ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు నైట్ టైంలో వీడియోస్ మంచిగా లైటింగ్ ఉన్న కండిషన్స్లో లేకుంటే ఇండోర్లో అలాంటి చోట రికార్డ్ చేస్తున్నారంటే ఈవెన్ దో మనకి నాయిస్ ఉన్నా కూడా మీకు డీసెంట్గా అయితే వస్తాయి అనమాట వీడియోస్ అనేది. సో ఓవరాల్గా నా యొక్క యూసేజ్లో నాకేమనిపించింది అంటే ఈ iPhone 13 mini అనేది డే టైం ఫొటోస్ అండ్ వీడియోస్కి చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నైట్ టైం పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మొబైల్ నుంచి ఇంత దారుణంగా. కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు iPhone 13 mini యూస్
చేస్తున్నారు అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశారు ఈ కెమెరా యూస్ చేసిన తర్వాత అని. అదేవిధంగా చెప్పాను కదా, నేను హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే నోటీస్ చేశాను ఎక్కువ టైం యూస్ చేసినట్లయితే కెమెరా అనేది. ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని రిలేటెడ్ వీడియోస్ అనమాట. ఈ iPhone 13 mini అది కూడా ఈ సంవత్సరం 2025లో యూస్ చేసి పోస్ట్ చేసినవి. ఒకవేళ ఇంకా కావాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే క్లిక్ చేసి చూడండి, అక్కడ మీకు మరిన్ని వీడియోస్ అయితే యాడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.